ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని సామెతలు 8వ అధ్యాయము 35వ వచనాన్ని చూచినప్పుడు, నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వాడికి కలుగును. ఎవరైతే ఆయన కనుక్కుంటారో వాని కటాక్షం కలుగుతుంది. కటాక్షం కలిగినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరి దయను కూడా ఖచ్చితంగా సంపాదించుకుంటూ ఉంటాడు. కనుక ఈ దినాన అనేక విషయాల్లో ఆదికాండం 39:21 వచనంలో, అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాను. ఇంకా నిర్గమకాండము 3:21 వచనంలో, మరియు నేను ఈ జనుల ఎట్లా ఐగుప్తీయుల కటాక్షం కలుగు చేసేదను, కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. కనుక దేవుని యొక్క మాటలు గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరికైతే తోడి ఉన్నారో, ఆయన కరుణా కటాక్షాలు ఎవరైతే పొందుకుంటూ ఉన్నారో వారైతే అన్ని విషయాల్లో అందరి దగ్గర కూడా దయ పొంది సంతోషంగా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఇతరుల పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఆయన కటాక్షం కొరకు పరుగులెత్తేటువంటి వారుగా ఉన్నారు. నిర్గమకాండము 11:3 వచనంలోనైతే, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయుల కటాక్షం కలుగు చేశాను, అదీగాక ఐగుప్తు దేశంలో మోషే అనే మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడు ఆయను. కనుక ఫరో అయితే ఎన్నో ఇబ్బందులు మోషే కలుగు చేయవచ్చు, కానీ అతడు ప్రజల దృష్టికి ఫరో సేవకుల దృష్టికి కూడా అతడు మిక్కిలి గొప్పవాడుగా వారి హృదయాల్లో ఎంచడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ దినాన్ని మనం గ్రహించాలి. ఈ దినాన ఆయన యొక్క కృప ప్రతి ఒక్కరి మీదకి కుమరించబడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎవరి మీద అయితే ఆయన కృప ఉందో అందరి దయను వారు పొందుతారని ఇదనని మనం తెలుసుకోగలగాలి. ఆదికాండము 39:4 వచనంలో, యోసేపు మీద అతని కటాక్షం కలిగిన కనుక అతను ఎంత పరిచర్య చేయవాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తన కలిగినదంతా అతని చేతికి అప్పగించాను. కనుక ఈ దినాన ఆయన కటాక్షము ప్రతి ఒక్కరికి అవసరమే. అయితే ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఎలాగున్నామో, మన ఆలోచన తలంపులు ఎలాగున్నాయో, ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తుంది లేదా, ఆయన మనకు నెమ్మది కలుగు చేస్తున్నట్లు లేదనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన ఈ దినాన బలులు అర్పణలు కోరడం లేదు, కానీ యథార్థమైన హృదయముతో భయభక్తులు కలిగి ఆయన సేవించేటువంటి వ్యక్తుల గురించి వెతుకుతూ ఉన్నాడు. కనుక ఈ దినాన సామెతలు 8:36 వచనంలో, నన్ను కనుగొని వాడు తనకే హాని చేసుకుని ఆయన అసహ్యపడి వారందరూ మరణమును స్నేహించుదరని ఉంది. ఎందుకంటే వారికి సమాధానం దొరకదు, ఎల్లప్పుడూ కూడా అసమాధానంలోనే ఉంటారు. వారు చేసేటువంటి ఆలోచనలు వారికి తృప్తినివ్వవు, వారు చేసేటువంటి పనులు వారికి ఫలాన్ని ఇవ్వవు. కానీ ఈ దినాన్ని కానీ మనం దేవుని కానీ తెలుసుకొని ఆయన సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా ఉండాలని మనం ఆశపడితే ఆయన ఖచ్చితంగా మనకు విశ్రాంతి కలుగు చేస్తాడు. ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచుతాడు. ఇంకా ఆయన అంటారు, నా గుమ్మం గడపల యొద్ద ద్వారబంధుల యొద్ద కాచుకుని ఎవరైతే ఉంటారో, నా ఉపదేశం ఎవరైతే వింటారో వారందరూ కూడా ధన్యులని అతడు చెప్తూ ఉన్నాడు. కానీ భక్తిహీనత వల్ల ఎవరు స్థిరపరచబడరు, కానీ ఏదైనా శ్రేష్టమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు మాత్రమే ఏదైనా శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి ఏదైనా వెళ్తాడని మనం గ్రహించుకోగలగాలి. కాబట్టి ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని వెంబడిస్తున్నటువంటి నీవు కేవలం రొట్టెల కొరకు వెతికేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండకూడదు, కానీ యేసుప్రభు అద్భుతంలో ఆశ్చర్యకార్యం చేసినప్పుడు ఎంతోమంది చిన్న చిన్న ధోనిలో ఆయన వద్దకు పరిగెత్తుకొని వచ్చి, ప్రభువా నీవు ఎక్కడున్నావా అని అడిగినప్పుడు ఆయన అయితే అన్నారు, మీరు రొట్టెలు తిని వాటిని భుజించడం వల్లనే మీరు నన్ను వెతుకుతూ ఉన్నారు, కానీ మీరు నిజముగా నన్ను వెతకడం లేదని ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు గ్రహించుకున్నట్లయితే క్షయమైనటువంటి ఆహారం కోసం నువ్వు కష్టపడడం కాదు, కానీ అక్షయమైనటువంటి ఆహారం, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారం కోసం ఆయన గుమ్మం గడప యొద్ద నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ఎవరైతే ఆ నిత్యమైనటువంటి ఆహారం కోసం దివారాత్రులు కనిపెట్టుకొని ఉంటారో అటువంటి వారికి ఖచ్చితంగా ఆయన కటాక్షం దొరుకుతుంది. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మందికి నీ కటాక్షం అనుగ్రహించడం వల్ల ప్రభువా వారు రాజులు ఎదుటికి వెళ్ళినప్పుడు, తండ్రి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు, గాఢాంధకారంలో ఉన్నప్పుడు కూడా నాయన ఇదిగో తండ్రి నువ్వు గొప్ప సమాధానం అనుగ్రహించి నన్ను బలపరచావు దేవా. ఈ ఉదయ కాలాన్ని తండ్రి అనేక మంది నీ కటాక్షం కొరకు కనిపెట్టుకుని ఉంటుండగా యథార్థమైనటువంటి భక్తి గలవారి ఉండినట్లుగా సహాయం దయచేసి వారి హృదయాలు తెరవబడుతుండగా తండ్రి నీ నామమును ఒప్పుకొనుచు తండ్రి నాయన నిన్ను వెతికినట్లుగా ప్రభా నాయన నీ సన్నిధితో నింపబడినట్లుగా సహాయం దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని
మీ శాశ్వతమైన సన్నిధిని తోడుగా వచ్చి కృప చూపించి బలపరచమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.